హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మనం హాట్ 50 పేరుతో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఏపీ హిస్టరీకి సంబంధించి 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ మీద క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా ద బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటిని డిస్కస్ చేయడంతో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ ఫుల్ టాస్ బాల్స్ యాజ్ వెల్ యాజ్ యార్కర్స్ అండ్ బౌన్సర్స్ కాబట్టి. అండ్ ప్రింటెడ్ మోడల్ ఆన్సర్స్ కాకుండా ప్రాక్టికల్ హ్యాండ్ రిటన్ మోడల్ ఆన్సర్స్ ద్వారా ఏ విధంగా ఎగ్జామ్లో మీరు రైట్ ఆన్సర్స్, బెటర్ ఆన్సర్స్ రాయొచ్చు, డయాగ్రామ్స్ ఆర్ ఎంబలిష్మెంట్స్ ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇండక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ప్రాపర్ కీవర్డ్ సాయంతో ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు, ఇలాంటి చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఏమడుగుతున్నారు. డిస్కస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ విజయనగర డినాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ యొక్క డెవలప్మెంట్ అండ్ ఎవల్యూషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డినాసిటీస్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 7 to 8 వీడియోస్ అయినా చేస్తాను హాట్ 50 సిరీస్లో భాగంగా. ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ద గవర్నమెంట్ ఇన్ పవర్ మనం చూస్తే టీడీపీ లెడ్ ఎన్డీఏ అలియన్స్ అనేటువంటిది మన గవర్నమెంట్లో ఉంది. టీడీపీ ఆల్వేస్ బోస్ట్ అబౌట్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు జాతి అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి తప్పకుండా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. గట్ ఫీలింగ్ గట్టిగా చెప్తుంది ఈ థీమ్ మీద తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందని. అండ్ దాంతోపాటు ఎన్డీఏ అలియన్స్ బీజేపీ మీరు చూసిన రైట్ వింగ్ పార్టీ కాబట్టి లోకల్ ట్రెడిషన్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ కల్చర్స్ వీటి మీద ఎంఫసైజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏపీఎస్సీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్. నాకు గట్ ఫీలింగ్ గట్టిగా చెప్తుంది. అందుకే సిరీస్ ఆఫ్ వీడియోస్ ఈ పర్టికులర్ థీమ్ మీద నేను చేయాలని చెప్పి అనుకుంటున్నాను. రైట్, మరి దిస్ పర్టికులర్ థీమ్ ఏదైతే ఉందో, విజయనగర పాలకులు ఎవరైతే ఉన్నారో వారు తెలుగు భాష మరియు సాహిత్యానికి ఏ విధంగా సేవలు అందించడం అనేటువంటిది జరిగింది, మనం మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. మరి ఈ క్వశ్చన్కి మనం ఇంట్రడక్షన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి? నేను ఆల్రెడీ మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ గురించి చెప్పాను. దిస్ ఇస్ ద స్ట్రాటజీ దట్ ఐ హ్యావ్ డిజైన్డ్ ఎస్పెషల్లీ ఫర్ మెయిన్స్, బీట్ యూపీఎస్సీ, బీట్ ఏపీఎస్సీ, బీట్ టీజీపీఎస్సీ. ఇఫ్ యూ ఫాలో దిస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఇట్ విల్ బి a cakewalk for all of you to write beautiful answers in your mains. What exactly is this impression management strategy? It is all about creating positive impression on the examiner. ఎలా పాజిటివ్ ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తాం? ఎగ్జామినర్ ఏదైతే మన ఆన్సర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో దాన్ని మన ఆన్సర్ ద్వారా మనం ఆఫర్ చేసాం అనుకోండి, ఇట్ విల్ మేక్ హిమ్ ఇర్రెసిస్టిబుల్ టు ఆఫర్ యూ వెరీ గుడ్ మార్క్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్. ఎండ్ ఆఫ్ ది యువర్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, వేరే వాళ్ళకంటే మీకు 1 మార్క్ ఎక్స్ట్రా వస్తే సరిపోతుంది. వేరే వాళ్ళకంటే ఎక్స్ట్రా ఎడ్జ్ వచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, వాల్యూ ఎడిషన్స్, కీవర్డ్స్ అండ్ దాంతోపాటు ఎంబలిష్మెంట్స్, వీటి మీద మన హాట్ 50 సిరీస్లో భాగంగా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అవునా? సో ఇండక్షన్ చూడండి. ఇండక్షన్ నుంచి ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఇండక్షన్ అనేటటువంటిది క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి అని అనుకుంటారు. 1 to 2 లైన్స్లో 1 to 2 సెంటెన్సెస్లో ఇండక్షన్ మీరు ఫ్రేమ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇండక్షన్ రిలవెంట్గా ఉండాలి. యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్. మరి నా ఇంట్రడక్షన్ రిలవెంట్గా ఉంది అని చెప్పడానికి మీరు ఏం చేస్తారు? ద సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్ ఆర్ ఇంపార్టెంట్ కీవర్డ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా ఇంట్రడక్షన్లో మీరు రెప్లికేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఇండక్షన్ ఎంత చక్కగా, ఎంత సింపుల్గా మనం మంచి బ్యూటిఫుల్ ఇండక్షన్ ఎలా ఫ్రేమ్ చేసామో చూడండి. ద విజయనగర డినాసిటీ ట్రాన్స్ఫార్మ్ తెలుగు ఇంటూ ఏ లాంగ్వేజ్ ఆఫ్ పవర్, బ్యూటీ అండ్ డివోషన్ అండ్ దస్ దేర్ పీరియడ్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు లిటరేచర్. తెలుగు సాహిత్యంలో ఒక స్వర్ణయుగంగా విజయనగర పాలకుల యొక్క కాలం ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పొచ్చు. మరి విజయనగర డినాసిటీ తెలుగు భాషని ఒక లాంగ్వేజ్ ఆఫ్ పవర్గా మార్చిందని చెప్తున్నాం. Language of power in the sense that they consciously use Telugu in the administration, right? Along with Kannada and Sanskrit, వాళ్ళు ఏం చేశారు? తెలుగు భాషను కూడా వాళ్ళు కోర్ట్ లాంగ్వేజ్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చడం అనేటువంటిది జరిగింది. బ్యూటీ ఇన్ ద సెన్స్ దట్ న్యూ జాన్రాస్ ఆర్ న్యూ స్టైల్స్ ఏవైతే ఉంటాయి ఇన్ ద తెలుగు లిటరేచర్, తెలుగు రైటింగ్, అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కాలాన్ని ప్రబంధ యుగంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రబంధ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ద స్కాలర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ ఆంధ్ర కవితా పితామహుడుగా పేరుగాంచినటువంటి అల్లసాని పెద్దన, ఆయన ఎంతో చక్కగా రాసినటువంటి మనుచరితం వన్ ఆఫ్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రబంధ స్టైల్ ఆఫ్ రైటింగ్గా తెలుగు లిటరేచర్గా మనం చెప్పొచ్చు. అండ్ డివోషన్ యాజ్ వెల్, ఇతని ఆస్థానంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయని ఆస్థానం కోర్ట్, దట్ ఈస్ భువన విజయంలో ఉన్నటువంటి ఆల్ ద
పోయట్స్ అష్టదిగ్గజ కవులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఇంపార్టెంట్ రిలీజియస్ వర్క్స్ ఏవైతే ఉంటే వాటితో ముందుకు రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇజంట్ ఇట్? సో అందుకే అలా చెప్పాం. అందుకే మన దిస్ పర్టికులర్ పీరియడ్ని గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు లిటరేచర్గా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కీవర్డ్ దట్ యూ నీడ్ టు మెన్షన్. యూ షుడెంట్ మిస్ దట్ పర్టికులర్ కీవర్డ్ ఇన్ యువర్ ఇండక్షన్ పార్ట్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరి విజయనగరాస్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ తెలుగు లిటరేచర్ అది డిమాండ్ కాబట్టి దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ దే యాక్చువల్లీ ఎక్స్టెండెడ్ రాయల్ ప్యాటర్నేజ్గా మనం చెప్పొచ్చు. ద విజయనగర రూలర్స్ ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయ ఎక్స్టెండెడ్ జనరస్ ప్యాటర్నేజ్ టు తెలుగు పోయెట్స్, స్కాలర్స్ అండ్ స్క్రైబ్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. తెలుగు బికేమ్ ద కోర్ట్ లాంగ్వేజ్ అలాంగ్ సైడ్ సాంస్క్రిట్ అండ్ కన్నడ. Inscriptions found at Hampi, Chandragiri near Tirupati, they show that the use of Telugu in royal grants, endowments and temple records. ఏవైతే దాన ధర్మాలు చేసేవాళ్ళు శాసనాల్లో కానీ టెంపుల్ రికార్డ్స్లో కానీ తెలుగు భాష విపరీతంగా విరివిగా వాడబట్టం అనేటువంటి జరిగింది. పోయిట్స్ వర్ ఆనర్డ్ విత్ టైటిల్స్, ల్యాండ్స్ అండ్ గిఫ్ట్స్ ఎట్సెట్రా. తెలుగు కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బిరుదులు ఇచ్చి సత్కరించేవాళ్ళు. విజయనగర రూలర్స్ ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయ ల్యాండ్ గ్రాంట్స్, భూములు ఇచ్చేవాళ్ళు అండ్ గిఫ్ట్స్, బహుమానాలు ఏవైతే ఉంటే వాటిని కూడా అందించడం అనేటువంటి జరిగేది. రైట్? సో రాయల్ ప్యాటర్నేజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి అష్టదిగ్గజాస్. ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ భువన విజయం వాజ్ అడార్న్డ్ బై 8 గ్రేట్ పోయట్స్ కాల్డ్ అష్టదిగ్గజాస్. ఒక ఎంబలిష్మెంట్ ద్వారా ఆల్ ద ఇంపార్టెంట్ పోయిట్స్, 8 పోయిట్స్ ఎవరైతే ఉంటారో, గ్రేట్ పోయిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ అల్లసాని పెద్దన, ఆయన రచించినటువంటి ఇంపార్టెంట్ ప్రబంధ కావ్యం మనుచరితంగా మనం చెప్పొచ్చు. అండ్ నందితిమ్మన ఆయన పారిజాతాపహరణం ఏదైతే ఉందో దాన్ని రచించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐలరాజు రామభద్రుడు, ఆయన రామాభ్యుదయం అనేటువంటి రచనతో ముందుకు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ దూర్జటి కాళహస్తీశ్వర మహస్త్యం ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ రిలీజియస్ వర్క్స్. అందుకే తెలుగుని ఒక లాంగ్వేజ్ ఆఫ్ డివోషన్ కింద కూడా వీళ్ళు మార్చారని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు మధ్యగిరి మల్లన రాజశేఖర చరిత్రను రచించడం అనేది జరిగింది. పింగళి సూరన్న ఈయన కళా పూర్ణోదయం రచించడం అనేటువంటి జరిగింది. రామరాజభూషణుడు వసుచరిత్రం రచించడం అనేది జరిగింది. ప్రబంధ కావ్యం, ద ప్రబంధ జోనర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఏదైతే ఉందో దానికి ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా మనం దీన్ని చెప్పొచ్చు, రామరాజభూషణ్ రచించినటువంటి వసుచరిత్ర. అండ్ దాంతోపాటు తెనాలి రామకృష్ణుడు వికట కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. హ్యూమర్ని, విజ్డమ్ని, ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ తన రచనలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి వ్యక్తి. ఈయన పాండురంగ మహత్యం ఏదైతే ఉందో దాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి ఒక ఎంబలిష్మెంట్ ద్వారా అష్టదిగ్గజ కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు మెన్షన్ చేయడం ద్వారా ఎక్స్ట్రా వాల్యూ అడిషన్ అనేటువంటిది మీకు తప్పకుండా ఉంటుందమ్మా. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రబంధ స్టైల్. విజయనగర పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రబంధ యుగ ఇన్ తెలుగు లిటరేచర్గా మనం చెప్పొచ్చు. ప్రబంధ దట్ ఈస్ నెరేటివ్ పోయిటిక్ స్టైల్ ఏదైతే ఉందో, నెరేటివ్ పోయిటరీ బికేమ్ డామినెంట్ లిటరీ జానర్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఆంధ్ర కవిగా, కవితా పితామహుడుగా పేరుగాంచినటువంటి అల్లసాని పెద్దన ఆయన రచించినటువంటి మనుచరితం కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ట్రూ ప్రబంధగా మనం చెప్తాం. అండ్ దాంతోపాటుగా రామరాజభూషణ్ రచించినటువంటి వసుచరితం ఏదైతే ఉందో అది కూడా అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద వైడ్ యూజ్ ఆఫ్ ప్రబంధ కావ్య, ప్రబంధ స్టైల్ ఆఫ్ తెలుగు లిటరేచర్గా మనం చెప్పొచ్చమ్మ. సో రైట్, ఇక్కడ చూడండి రామరాజభూషణ్ రచించినటువంటి వసుచరితం అనదర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ జానర్గా మనం చెప్పొచ్చు. శ్రీకృష్ణదేవరాయ అండ్ హిజ్ ఆముక్తమాల్యద. విజయనగర రూలర్ శ్రీకృష్ణదేవరాయ, he himself was a great poet. His work ఆముక్తమాల్యద, the story of Andal, a devotee of Vishnu, is regarded as one of the పంచముఖ కావ్యాస్గా కూడా మనం చెప్పొచ్చు. సో కింగ్ కూడా తెలుగులో రచనలు చేయడం అనేటువంటి జరిగింది. విజయనగర రూలర్స్ కూడా రచనలు చేయడం అనేది జరిగింది. అండ్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్. లిటరేచర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాజ్ క్లోజ్లీ టైడ్ టు టెంపుల్ వర్షిప్ అండ్ భక్తి ట్రెడిషన్స్. సో ఆల్ ద రిలీజియస్ వర్క్స్తో అష్టదిగ్గజ కవులు, ఇంపార్టెంట్ స్కాలర్స్ ఈ కాలంలో ముందుకు రావడం అనేది జరిగింది. దూర్జటిస్ వర్క్స్ గ్లోరిఫై లార్డ్ శివ ఆఫ్ శ్రీకాళహస్తి. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహస్త్యం ఏదైతే ఉందో అలాంటి ఒక ఇంపార్టెంట్ వర్క్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. తెనాల రామకృష్ణాస్ వెర్సెస్ బ్లెండ్ హ్యూమర్, విజ్డమ్ అండ్ డివోషన్ యాజ్ వెల్. హాస్యాన్ని, జ్ఞానాన్ని, మోరల్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ని అండ్ దాంతోపాటు డివోషన్ని, భక్తిని కూడా ఆయన తన రచనలో ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. వికట కవిగా ప్రసిద్ధిగాంచినటువంటి తెనాల రామకృష్ణుడు. అవునా కదా? రైట్. సో దిస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మెన్షన్ చేస్తారు. విత్ ద కంట్రిబ్యూషన్ ఫ్రమ్ విజయనగర రూలర్స్, తెలుగు లిటరేచర్ గెయిన్డ్ ఎ క్లాసికల్ స్టేచర్ దట్ ఎర్న్డ్ ఇట్స్ ప్రైజ్ యాజ్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ రాయల్ డిక్లరేషన్ దేశ భాషలందు తెలుగు లెస్స బై శ్రీకృష్ణదేవరాయ. చూడండి, 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ తప్పకుండా మీరు కన్క్లూజన్లో మెన్షన్ చేయండి అమ్మా. వన్ ఈస్ తెలుగు బీయింగ్ రిగార్డెడ్ యాజ్ ప్రైజ్డ్ యాజ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. సెకండ్ వన్ దేశ భాషలందు తెలుగు లెస్స, విచ్ వాజ్ అ ఫేమస్ స్టేట్మెంట్ గివెన్ బై శ్రీకృష్ణదేవరాయ. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ టేక్ యువర్ ఆన్సర్స్ టు నెక్స్ట్ లెవెల్ అమ్మ, బై యూజింగ్ రిలవెంట్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఎడ్యుకేటెడ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం ద్వారా, ఎంబలిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం ద్వారా, డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం ద్వారా, మ్యాప్స్ ఆర్ గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం ద్వారా
ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. మీ గట్ ఫీలింగ్ చెప్తుందని అనుకుంటున్నాను. దిస్ ఎ వెరీ ఐడియల్ ఆన్సర్ అనే విధంగా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఇంకా ఆన్సర్లో ఇంకా ఏమైనా కీవర్డ్స్ మెన్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఇన్సైట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను మోడల్ ఆన్సర్ని మీకు కంటెంట్ సరిగ్గా ఇవ్వడానికి అరౌండ్ 250 to 280 వర్డ్స్ వరకు తీసుకువెళ్తున్నాను. బికాస్ ద కంటెంట్ మీకు కవర్ అవ్వడానికి, సో దట్ చిన్న స్లైట్ డీవియేషన్తో మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడినా సరే, స్లైట్ డైమెన్షనల్ చేంజ్ ఉన్నా సరే, యూజింగ్ దిస్ కంటెంట్ యూ నీడ్ టు ప్లే విత్ యువర్ వర్డ్స్ అండ్ రైట్ యువర్ ఆన్సర్. సో అది నా యొక్క ఎయిమ్. సో అర్థమవుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.